గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎలకతుర్తి తరలి వెళ్లాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఇదే సమావేశంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపైన స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు సమావేశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఇదే సమావేశంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందా సైదులు? ఖచ్చితంగా చక్రి. ఒకవైపు పార్టీ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశం అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతకు సంచరించుకుంది. దాంతోపాటుగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్లు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మనం ప్రస్తుతమైతే తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఒక్కరొక్కరుగా ఇప్పుడే తెలంగాణ భవన్కు నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మిగిలిన కొందరు కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సో ఇప్పటికే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి తెలంగాణ భవన్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మనకి ఈ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పింక్ కలర్స్ చెట్లు అయితే ఉన్నాయో ఇవి బెంగళూరు నుంచి తెప్పించారు ప్రత్యేకించి. సో వీటన్నిటిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మొత్తం కలర్ఫుల్గా తెలంగాణ భవన్ని తెచ్చారు. ఎందుకంటే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఒక గ్రాండ్గా ఒక సభ చేస్తున్న నేపథ్యంలో ఇంతటి ప్రాధాన్యతకు సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. సో ఇక మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా అదేవిధంగా ఇప్పుడు మెజారిటీ లేనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు. అయితే వాస్తవంగా బీజేపీ పోటీ చేస్తుంది. సో అందువల్ల ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం మెజారిటీ ఎక్కువగా ఉంది, గెలిచే అవకాశం కూడా ఎంఐఎంకి ఉంది. సో బీజేపీ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటింగ్ క్రాస్ ఓటింగ్ కాకుండా ఉండాలి. ఆ క్రాస్ ఓటింగ్ అయితే పార్టీకి నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు కార్పొరేటర్లకు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక దిశానిర్దేశం కేటీఆర్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రస్తావన తర్వాత ఇక సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలి. దాంతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాల్ రైటింగ్స్, దాంతోపాటుగా భారీ కట్అవుట్స్, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా అంటే ప్రస్తావన ముఖ్యంగా ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ఆవిర్భవించింది కాబట్టి సో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రస్తుత పరిస్థితుల వరకు కూడా మొత్తం భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. ఈ సన్నాహక సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టుంది, రంగారెడ్డి జిల్లాలో కూడా పట్టుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి ఈ యొక్క బహిరంగ సభకు అంటే ఈ నెల 27న జరగబోయే ఎలకతుర్తిలో జరగబోయేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మీటింగ్కి ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటుగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేతలకు కేటీఆర్ కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా అందరూ కూడా తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 27వ తారీఖు సాయంత్రం నుంచి
నైట్ 10 గంటల వరకు కూడా హైదరాబాద్లో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆనాడు ఆ ఉద్యమ ప్రస్థానంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి హైదరాబాద్ని, దాంతోపాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 16 నెలలు అవుతుంది కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ముఖ్యంగా ఎండగడుతూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కి అయితే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఇప్పుడే వచ్చారు మనకి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిగిలిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కీలక సమావేశం అయితే ప్రారంభం కానుంది. చక్రి సైదు రాష్ట్రోత్సవ మహాసభకు జన సమీకరణ పైన భారీ ఎత్తున కూడా టార్గెట్లు పెడుతున్నట్టుగా విధిస్తున్నట్టుగా తెలుస్తుంది నేతలకు. ఆ టార్గెట్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ అండి. చక్రి తప్పకుండా, ఎందుకంటే పార్టీ చాలా ఎంతో సీరియస్గా తీసుకుంది కాబట్టి సభను నిర్వహించాలని. సో అందుకు టార్గెట్ ఖచ్చితంగా ఇచ్చారు. ఇప్పటికే ఆ నియోజకవర్గ వారిగా కూడా 25 లక్షల రూపాయల చెక్ని కూడా ఇచ్చారు. అంటే ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు, ప్రజలకి అవసరాలు అయ్యే ఖర్చు, అంటే ఎవరైతే పబ్లిక్ మీటింగ్కి వస్తారో వారికి ఏమైనా అవసరం పడుతుందని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా జన సమీకరణ పైన ప్రత్యేక ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజింగ్గా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే జన సమీకరణ ఎక్కువగా చేస్తారో వారికి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ చెప్పారనే నేపథ్యంలో అందుకు జన సమీకరణ పెద్ద ఎత్తున చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి నేతలకు టార్గెట్ కూడా ఉన్న నేపథ్యంలో అందుకు చాలామంది నేతలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని భావిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి వచ్చేసి కనీసం 10,000కు తగ్గకుండా ఈ యొక్క జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే వెహికల్స్ సంబంధించి ఆల్రెడీ ఆ పార్టీనే 3,000 బస్సులు సిద్ధం చేస్తుంది. అంటే ఆర్టీసీ నుంచి 3,000 బస్సులు సిద్ధం చేస్తుంది. ఆల్రెడీ వాటికి అయ్యే ఖర్చు కూడా డబ్బులు కూడా పార్టీ ఆల్రెడీ ఆర్టీసీ ఎండీకి ఇచ్చారు. కాబట్టి సో మరోవైపు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా ఇటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేసవి కాలం ఉన్నది కాబట్టి సో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది తలెత్తకుండా మార్గ మధ్యలో వారికి కావాల్సినటువంటి మధ్యాహ్నం పూట లంచ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చింది. మొత్తం 30 కోట్ల రూపాయలు కూడా 119 నియోజకవర్గాలు ఖర్చు చేయబోతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ప్రజల జన సమీకరణకి సంబంధించి, వీటికి సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో 100 కోట్లు కూడా ఖర్చు చేయబోతుంది. ఎందుకంటే మరో 25 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే ఆసక్తి రేకిస్తున్నటువంటి అంశం. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సభకు సంబంధించి అందరి నేతలకు కూడా టార్గెట్ ఉన్నది. ఖచ్చితంగా టార్గెట్ పూర్తి చేయాల్సిందే, లేదంటే మాత్రం ఎందుకంటే ఇప్పుడు జన సమీకరణ చేస్తే ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వారికి ఫ్యూచర్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నేతలపైన టార్గెట్ ఉంది. వారందరూ కూడా 10,000కు తగ్గకుండా, ఒక్కో నియోజకవర్గానికి 10,000కు తగ్గకుండా జన సమీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా చేసి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వారు కూడా అదే పనిలో ఉన్నారు. చక్రి మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి కేటీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ప్రారంభం కానుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.